నమస్కారం. ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశంలో మాతో పాటు ఈరోజు పాల్గొన్న వారందరూ కూడా మీకు అందరూ కూడా సుపరిచితులే. అందరూ కూడా పార్టీలో బాగా సీనియర్లు, మాజీ కార్పొరేటర్లు. ఇక తవ్వారాజా గారు అయితే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, అలాగే కోసూరు చండీ ప్రియ గారు ఎక్స్ కార్పొరేటర్ గారు, కోరిమిలి మన గొర్రెల రమణ గారు, మల్ల వెంకటరాజు గారు, కోకోనట్ వాసు గారు, కర్రి కాశీ గారు, మార్సెట్టి శ్యాము, ఊరంకల్ లోకేష్ అందరూ కూడా మీకు మంచి మంచి పార్టీలో మంచి మంచి హోదాలో ఉన్న వాళ్ళు, బాగా సీనియర్లు కూడా. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మీతో పాటు మేము కూర్చోవడానికి. మన మాజీ ఎంపీ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా మీద మా పార్టీ ఎమ్మెల్యే అనేటువంటి ఆదిరెడ్డి వాసు గారి మీద నిరాధార ఆరోపణలు చేశారు. వాటి కోసమే మేము మరలా ఈరోజు కూర్చోవడం జరిగింది. మొన్న రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం మేము ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు మేము అన్నాం, ఏమండి ఎందుకండి మమ్మల్ని గెలుగుతారు, లేక తండించుకుంటారు మమ్మల్ని, మీరు మాట్లాడితే మాతో కౌంటర్ ఇప్పించుకోవడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పాం. అయినా మళ్ళీ నేను మమ్మల్ని గెలికారు. దానికోసం మళ్ళీ మేము ఇవాళ కౌంటర్ ఇవ్వడానికే వచ్చాం. భరత్ గారు అంటారు ఈవీఎం ఎమ్మెల్యే అంటారు. దానికి మనం మేము ఇచ్చాం వివరణ. అందరూ ఆ ఈవీఎంల మీద వచ్చిన వాళ్ళే, మీరు కానీ మీ నాయకుడు జగన్ కానీ అని. మరలా అదే అంటారేంటి? అసలు భరత్ గారిని ఏమంటున్నారో తెలుసా మీకు? గాలి ఎంపీ అంటున్నారు. ఆయన గాలిలోనే వచ్చాడు, గాలిలోనే పోయాడని. ఫస్ట్ మీరే తెలుసుకోండి గాలి ఎంపీ గారని ఎందుకంటున్నారో. అంటే మీరు పదే ఈవీఎం ఎమ్మెల్యే అంటే మేమనుకుంటున్నాం, ఓహో మొన్న ఎలక్షన్లో కౌంటింగ్ చేసినప్పుడు 73,000 ఓట్లు వచ్చినప్పుడు మేము ఏం చేశామంటే ఒక 2 ఈవీఎంలు ఏమేని అంటే మొరాయిస్తే ఏమంటే వాళ్ళు అక్కడ అన్నారు, అందరూ కూడా పరిశీలకులు అందరూ ఉంటారు కదా, ఎలక్షన్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా, ఏమంటే మీకు 73,000 ఓట్ల మెజార్టీ వచ్చేసింది, ఒక 2 ఈవీఎంలు మొరాయించినాయి, అదన్నీ తీయాలంటే కొంచెం టైం పడుతుంది, చేయమంటారా అని అడిగితే మేము అందరూ అక్కడ కూర్చొని ఏం చేశాడయ్యా అంటే, ఏమండి మాకు 73,000 ఓట్ల మెజార్టీ వచ్చేసినప్పుడు ఇంకా ఎందుకంటే వదిలేండి అన్నాం. మరి మీరు మాట్లాడితే ఈవీఎం ఎమ్మెల్యే అంటున్నారు కాబట్టి మేము ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం అంటే, మేము దీనికి సంబంధించిన దానికి దరఖాస్తు చేయాలనుకుంటున్నాం, ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం. మాకు సంబంధించిన 2 ఈవీఎంలు కూడా మన మొరాయించి ఓపెన్ చేయండి. అవి కూడా ఎంత చేస్తే మాకు కనీసం అప్పుడు ఎంత అవుతుందంటే 75,000 పైచిలకు మెజారిటీ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అది మీరు అర్థం చేసుకోండి. ఎంతసేపు ఈవీఎం ఎమ్మెల్యే కాదు. ఫస్ట్ మీరు ఆత్మవిమర్శనం చేసుకోండి, గాలి ఎంపీ అని ఎందుకు అంటున్నారు. ఇకపోతే నిన్న అంటారు శాండ్ సంబంధించిన దాంట్లో ఎమ్మెల్యే గారి కంటే 24 లక్షలు ప్రతిరోజు వచ్చేస్తుందంట. దానికోసం అంట ఈయన ఒక 3 మిషన్లు కొన్నారంట. ఈ 3 మిషన్లు ఈ లక్షలు లెక్క పెడతా ఉంటే మిషన్లు కాలిపోయి అంట. ఏమంటే అసలు మాకు తెలియగలుగుతున్నాం అంటే మీరేమన్నా లెక్క పెట్టే చోట అందులో దూరి ఎన్ని వెనకాల నుంచి చూస్తున్నారా? మిషన్లు ఎలా లెక్క పెడుతున్నాయి, ఏం చేస్తున్నాయి, ఎన్ని ఇదని మీరు అక్కడికి వెళ్ళారా, దాంట్లో దూరారా? నాకు అర్థం అవట్లేదు. ఇది వరకు ఈయన గాలి ఎంపీ గారు అంటుండేవారు ఏమనంటే, మీకు లోకేష్ గారు భరత్ గారు మీకు సీట్ ఇవ్వరండి అనేవారు. అనేటప్పుడు వెంటనే ఆదిరెడ్డి వాసు గారు ఏం కౌంటర్ ఇచ్చారంటే, మీరేమన్నా వాళ్ళ మంచం కింద దూరి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఏమన్నా విన్నారా అని చెప్పి కౌంటర్ వేసేవారు వాసు గారు. అలా మేము అడుగుతున్నాం, మీరు 24 లక్షల రూపాయలు ప్రతిరోజు ఆదాయం వచ్చేస్తుంది అంటున్నారు కదా, మీరు ఎలా చూశారు? మీరు ఎందుకు దూరారు? మీకు అక్కడ పని ఏంటి? అసలు మీరు దూరవలసిన పని ఏంటి? ఎలా దూరం చెప్తున్నారు? మీకు అసలు ఏమన్నా చిప్ పని చేస్తుందా? చిప్ ఏమన్నా దొబ్బిందా? మాకేం అర్థం కావటంలే. ఎంతసేపు ఇదే ఆరోపణలు చేస్తూ ఉంటాం, కరెక్ట్ కాదు, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆరోపణలు చేసే ముందు మనం ఆలోచన చేసుకోవాలి. మార్గాని నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన మహాపెద్ద మనిషి. మేము ఎప్పుడు కూడా 2 చేతులు జోడించి ఆయనకి నమస్కారం చెప్తాం, చాలా సంస్కారవంతులు. కానీ మీరున్నారే సంస్కారహీనులు. మీరు ఎంతసేపు
ఎంతసేపు ఇదే చెప్తారండి. మార్గాల నాగేశ్వరరావు గారు కానీ ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ వారిద్దరు కూడా సమకాలికులు. ఎందుకంటే మీరు బిడ్డలాంటి వారు. మీరు ఆదిరెడ్డి అప్పారావు గారి మీద చెప్పు తీశారంటే ఏంటండి అసలు? ఈ సభ్య సమాజం తలదించుకోవడంలా ఉంది. తండ్రి మీద చెప్పు తీసినట్టేగా. అటువంటి నీచ రాజకీయాలు మీరు అర్థం చేసుకోండి. నాన్నగారు ఎంత హుందాతనంగా ఉన్నారో మీరు కూడా ఆ హుందాతనం నేర్చుకోండి. ఆదిరెడ్డి వాసు చిన్న పిల్లోడు, మాకు తెలుసు. ఆయన వాళ్ళ ఇంట్లో మేము తిరిగాం. ఇప్పుడంటే ఆయన ఏదో ఎమ్మెల్యే అయిపోయాడు, కానీ చాలా చిన్న పిల్లోడు ఆయన. అదృష్టం కలిసి వచ్చి ప్రజలందరూ మద్దతు ఉంది కాబట్టి ప్రజలందరూ అంతా కూడా మొత్తం అందరూ కూడా ఒకే ఇదే అందరికీ ఆయన అంత వేలు మెజార్టీ ఇచ్చారు కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఆయన ఏమంటా ఉంటే ఎమ్మెల్యే గారండి అంటాం. ఆయన ఎమ్మెల్యే గారు కాబట్టి పుట్టకాలు. ఆయన యాక్చువల్గా చిన్న కుర్రాడు. అది మీరు ఊరికే ఎంత చేయమంటారైతే మీరు కూడా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకుండా ఎంతసేపు ఇక మీరు ఇటువంటి దాడులు చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా బ్రాండీ షాపుల మీద 28 షాపులు ఉన్నాయటండి రాజమండ్రిలో. మరి ఈయనకెలా తెలుసో ఏ షాప్కి వెళ్ళి కొనుక్కుంటున్నారు. దాంట్లో ప్రతి షాప్కి అంట 50,000 రూపాయలు వచ్చేస్తుందంట. అలాగే 14 లక్షలు వచ్చేస్తుందంట. అసలు ఈయనకి ఏమన్నా కావాలంటే బ్రాండీ షాపులు ఇచ్చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారండి. ఎలా ముట్టుకుంటారంటే, బాబు నాయన వీటిలో ఎందుకు దూరంరా తండ్రి, అసలు మొత్తం లాస్, మాకంతా లాస్ మీద నడుస్తుంది, ఏంటి ఆ షాపులు తీసుకోవచ్చుగా, ఎంత చేయకపో ఇంకా ఇదేనా దాడులు చేయటం అంటే. మేము అనుకుంటున్నాం ఒకటి, 24 లక్షలేమో దాని మీద, 14 లక్షలేమో దీని మీద, ఇంకో బారు మీద ఎన్నో లక్షలు. ఇవన్నీ మీరు ఏం చేశారంటే పడుకున్నప్పుడు కళ్ళలోకి ఏమన్నా వస్తున్నాయేమో. మనం అధికారంలో ఉన్నప్పుడు ఎదర ఒక వ్యాన్ వెళ్తా ఉండేది, వెనకాల ఒక వ్యాన్ ఉంటా ఉండేది, ఎస్కాటు, మన మధ్యలో ఉండేవాళ్ళు. అంత ప్రోటోకాల్లో ఉన్నాం. ఇప్పుడు ప్రోటోకాల్ లేదు. అప్పుడు ప్రోటోకాల్లో ఉన్నప్పుడు మీరు ఇలా ఎన్ని లక్షలు సంపాదించారో, ఎన్ని కోట్లు సంపాదించారో అది మీరు అనుకుని, మీరు ఊహించుకుని ఎగటోళ్ళ మీద అంటున్నారేమో మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ చిప్పు డిస్టర్బ్ అయితే ఏమవుతుందంటే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అది మీరు అవినీతి చేశారు కాబట్టి మీరు మీ హయాంలో మీ ఇసుక మీద, మీ బ్రాండీ షాపుల మీద, మీ మున్సిపల్ ఆఫీసు కాంట్రాక్టర్ల మీద 20% కమిషన్ల మీద మీరు తీసుకున్నారు కాబట్టి మీకు అందులో ఉండిపోయింది. ఏంటో చిప్పులో ఉండిపోయింది. అది ఆ ఉండిపోయి ఇప్పుడు దాన్ని బయటికి తీసేసి మనమే అనుకున్నట్టుగా మీరు ఎక్కటోళ్ళని చేస్తున్నారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. లాస్ట్ టైం మీకు చెప్పాం, గుడిగంట పూస జీ కింద నల్లగా ఉంటుందని. అది మీరు ఒకసారి చేసుకోండి, ఆత్మవిమర్శనం చేసుకోండి. ఎంత చేపితే కదా. ఇకపోతే భాస్కర్ నగర్ అంటారు, భాస్కర్ నగర్ దోచేశారంటారు. అందుకోసం ఈ రోజు ఎమ్మెల్యే గారు మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు సాక్షిగా అక్కడ లేవనెత్తారు ఈ విషయం. భాస్కర్ నగర్ లో ఎక్కడ ఏం జరిగిందో అక్కడ దాన్ని వెంటనే మీరు చెయ్యాలి సార్ అని చెప్పేసి డైరెక్ట్ గా ఎందుకు చెప్పారు? దాని విషయంలో ఎవరున్నా సరే ఉపేక్షించవద్దు, వాటి మీద తక్షణం చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్తా ఉన్నారు. ఇకపోతే ఈయన వచ్చిన తర్వాత మీరు ఉన్నప్పుడు రాజమండ్రి అంతా బ్లేడ్ బ్యాచ్లేగా, మొత్తం గంజా బ్యాచ్లేగా, మీకు తెలియదేముంది. ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారు వచ్చిన తర్వాత 80 మందిని లోపల పడేశారు తీసుకెళ్లి, ఈ గంజా బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని. ఇంకా ఈ నెలాఖరు రూపంలో ఇంకా పడేస్తారు. ఈ మధ్యకాలంలో క్రైమ్ రేటింగ్ ఎంత తగ్గిపోయిందో చూసారా? వాసు గారు వచ్చిన తర్వాత ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారండి ఆయన. సూపర్ సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన. వయసులో చాలా చిన్నోడు, ప్రజల వద్దకు పాలన అన్నట్టుగా ప్రజావేదికను పెట్టి మీ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి, మేము పరిష్కారం చేస్తాం మీకు అని చెప్పి అక్కడికక్కడే అర్జీలు తీసుకుని ఆ అర్జీలన్నీ కూడా పరిష్కారం చేయటం. ఇకపోతే అంటే కొత్త కొత్త సంస్కరణలకి నాంది పలుకుతున్నారు ఈరోజు. యువకుడైనా, విద్యావంతుడు యువకుడు, మంచి వాక్చాతుర్యం ఉన్న ఆయన, సబ్జెక్ట్ ఉన్న ఆయన చేసుకుంటే వెళ్తారు. ఆయన మీద ఎందుకు మీ ఆరోపణలు? ఇకపోతే మీ బాధ్యత, మీ భద్రత మా బాధ్యత. మీకేమైనా ఉంటే చెప్పండి. మీకు ఇక్కడ ఏరియాలో ఏమైనా ఉన్నాయా? గంజా బ్యాచ్లు ఏమన్నా ఉన్నాయా? రౌడీ షీటర్లు ఏమన్నా ఉన్నారా? మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా? మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయని చెప్పి అధికారుల్ని, పోలీసు వారిని అందరినీ తీసుకెళ్లి అక్కడ పెట్టి వాళ్ళని ఎటికెట్ చేసి చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగం ఎలా చూడండి, అసలు ఎలాంటి వయసు తక్కువ, ఎలాంటి పనులు చేస్తా ఉన్నారు. నిజంగా అలాంటి ఆదిరెడ్డి ఈ రాజమహేంద్ర వరానికి ఆదిరెడ్డి వాసు గారు రావటం మా అందరికీ వరం. ఎన్ని ఉద్యోగ మేళాలో 12,000 పైచీలకు వస్తే
1600 మందికి ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే మహిళల కోసం రక్షకని పెట్టి, మహిళా రక్షకని పెట్టి వాళ్ళ రక్షణ కోసం అంతా తీసుకుంటున్నారు. కొత్త ఇంకా ఎన్ని ఆలోచనలు చేస్తారో. ఇప్పుడు వచ్చేసి కార్యకర్తల మీద, నాయకుల మీద వీళ్ళందరూ ఏ రకంగా ఉన్నారు, ఎలా పనిచేశారు, వాళ్ళకందరూ ఏ రకమైన పదవులు ఇవ్వాలా, ఏ రకంగా ఆదుకోవాలా అనే దాని మీద ఇప్పుడు మళ్ళా దృష్టి పెడతా ఉన్నారు. అది మీరు చేసి మనం హ్యాండ్సప్ చేయాలి. వేళ మనం చేయలేదు. చిన్న వయసు, చిన్న కుర్రాడు ఆదిరెడ్డి వాసు ఆయన ఎంత బాగా చేస్తున్నాడు, వాళ్ళ నాన్నగారి కంటే మించిపోయి చేస్తా ఉన్నారు అని మీరు తెలుసుకోవాలా. తెలుసుకోకుండా ఎంతసేపు దేనిపోని చేస్తే మట్టికి మేము మట్టికి ఊరుకోమని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి చెప్తా ఉన్నామని మీకు, ఎవరన్నా కానీ, మీరే కాదు ఎవరన్నా కానీ మీ రాజమండ్రిలో ఎమ్మెల్యే కింద పోటీ చేయాలంటే మట్టికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిరెడ్డి వాసు గారి మీద కుదరదు. నేను చెప్పేస్తున్నాం డైరెక్ట్ గా ఈరోజు. ఎందుకంటే ఆదిరెడ్డి వాసు గారు 30 సంవత్సరాలు ఆయనే ఇక్కడ రాజమండ్రిలో ఎమ్మెల్యేగా ఉంటారు. మీరు రాసుకోండి ఎవరైనా కావాలంటే. నేను మొన్నే చెప్పాను, వాసు గారికి 70,000 పైసలకి మెజారిటీ వస్తుంది. మీరు రాసుకోండి అన్నానా లేదా? ఇప్పుడు మరలా నేను చెప్తున్నాను, నేను చెప్తా ఉన్నాను మీకు ఈరోజు. వాసు గారు ఇక్కడ రాజమండ్రి ఎమ్మెల్యేగా 30 సంవత్సరాలు ఉంటారు. 2029లో ఆయన ఇక్కడ మంత్రిగా వస్తా ఉన్నారు. మీరేమన్నా మీ ఎమ్మెల్యే చేయాలి నాశ ఉండొచ్చు ప్రజాస్వామ్యంలో. రాజమండ్రి కాకుండా పక్కన ఎక్కడన్నా చూసుకోండి. మీరు అక్కడ మారిపోయి అక్కడ ఇల్లు పెట్టుకుని అక్కడ ట్రై చేసుకుని అక్కడ ఎమ్మెల్యేకి ట్రై చేయండి. రాజమండ్రిలో వద్దు ఇంకా మీ పప్పులు ఉడకో ఏమీ ఏమో. రాజమండ్రి చాలా పటిష్టమైన క్యాడర్ ఉంది తెలుగుదేశం పార్టీకి. వాసు గారు కూడా అలాంటి నాయకుడే. దానికోసం నేను మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఆశలు ఏమైనా ఉంటే మానుకుని ఇక మీదట కూడా ఇలాంటి ఆరోపణలు చేయొద్దని చెప్పి తెలియజేస్తా.